గెలుపు నామినేషన్స్‌లో ఉన్న ముంగిట్లో నిఖిల్‌కి కోలుకోలేని దెబ్బంటే ఇదే. ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. ఇక 'బిగ్ బాస్' టైటిల్ ఒక లెక్క అంటూ నిఖిల్‌ని ప్రేమించి మోసపోయిన ప్రియురాలు కావ్యశ్రీ ఒకవైపు, ఇటు 'బిగ్ బాస్' హౌస్‌లో నిఖిల్‌తో క్లోజ్‌గా ఉండి దారుణంగా ట్రోల్ అయిన సోనియా అకుల్ మరోవైపు. వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులు నిఖిల్ నిజ స్వరూపాన్ని బయటపెట్టేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో సర్కిల్లో వీరి పోస్టులు సంచలనంగా మారాయి. నిఖిల్ గురించి కావ్య పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతుండగా ఇప్పుడు సోనియా అకుల తగులుకుంది. ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన పోస్టు దాదాపు కావ్య ఏ విషయం గురించి ప్రస్తావించిందో సోనియా అకుల కూడా అదే విషయానికి రిలేటివ్గా ఉంది. ఇద్దరు కూడా నిఖిల్ నమ్మించి మోసం చేశాడని, అతని మాసు గురించి, ప్రేమ పేరుతో చేసిన మోసం గురించి ఉండడంతో టైం చూసి గట్టిగానే కొట్టినట్టుగా అనిపించింది. అయితే సోనియా నిఖిల్ పేరుని ప్రస్తావించకపోయినా అతని గురించి అని అనడానికి బలమైన కారణమే ఉంది. అదేంటంటే 12వ వారం నామినేషన్లో నిఖిల్ని నామినేట్ చేసిందట సోనియా. అంతేకాదు, ఆ నామినేషన్ను ఘాట్ అయిపోయిన తరువాత సోనియా అకుల తన ఇన్స్టాగ్రామ్లో షాకింగ్ పోస్ట్ పెట్టింది. వారు నిన్ను ప్రేమిస్తున్నారా లేదంటే మాస్క్ వేసుకుని ప్రతిరోజు నటిస్తున్నారా అంటూ మాస్క్ ఫోటోతో కూడిన పోస్ట్ను పెట్టింది. అదేంటంటే ఆమె ఎలిమినేట్ అయిపోయింది కదా, ఆమె ఎలా నామినేట్ చేయడం ఏంటి, ఆమె పోస్ట్ పెట్టడం ఏంటి, అది నిఖిల్ కోసమే అంటే ఏంటి, ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు 12వ వారం హౌస్లో పిలిచి వాళ్ళతో నామినేషన్ చేస్తున్నారు బిగ్ బాస్. చెక్కిన సీసాతో ఈ వారం నామినేషన్ ప్రెజర్ ఉండబోతుంది. దానిలో భాగంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా హౌస్లో అడుగుపెట్టారు. ఒక్కొక్కరు ఇద్దరిని తలపై బాటిల్ పగలగొట్టి నామినేట్ చేయాలి. ఆ నామినేషన్ ప్రక్రియ మొదట శేఖర్ భాష ప్రారంభించారు. ఆ తర్వాత బేబక్క, మూడో కంటెస్టెంట్ సోనియా అకుల, నాలుగో కంటెస్టెంట్ మణికంఠ హౌస్లోకి వచ్చారు. అయితే సోనియా అకుల నిఖిల్ నామినేషన్ చేసింది. సీసాను నిఖిల్ నెత్తిన కొట్టింది. అతనితో పాటు ప్రేరణ నామినేట్ చేసింది. అయితే సోనియా వర్సెస్ నిఖిల్ మధ్య హీటు డిస్కషను ఈ నామినేషన్ ఈ సీజన్కి హైలైట్. అసలు ఈ సీన్ ఎవరూ ఊహించి ఉండరు. యస్మి దూరం పెట్టి అని నిఖిల్ సోనియా ముందు గేర్ మార్చడంతో టాప్ గేర్తో దూసుకు వచ్చిన యస్మి విజృంభించింది. వీళ్ళ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెలే.